786 న్యూస్ ఛానల్ మీడియా, యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్. ఏపీ మంత్రి నారాయణ గారి ఆదేశాల మేరకు 4వ డివిజన్లో పేదలకు ఎప్పుడూ అండగా ఉంటాం. తుఫాను కారణంగా నానా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకి టీడీపీ మైనారిటీ నాయకుడు మన్సూర్ గారి ఆధ్వర్యంలో పేదలకు పౌష్టికాహారం మరియు ఇతర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా శక్తి, టీడీపీ మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశారు. ఈ వర్షానికి మీరేమి ఇబ్బంది పడద్దు, బాధపడద్దు. మీకు ఏదైనా కావాలన్నా పునరావాసం మనకి గవర్నమెంట్ స్కూలు, ఇది చూస్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేస్తున్నారు. మీకేమి ఇబ్బంది అయినా కొంచెం భోజనానికి కానీ మీకు ఉండడానికి కానీ అన్నీ మనకు నారాయణ సార్ ఆదేశాల మేరకు మన వాళ్ళందరినీ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు విచారించండి అన్నారు. మన పార్టీ కార్యకర్తలు అందరూ ఇక్కడ ఏటి చూరుండే అందరి ఇళ్ళకి వెళ్ళి విచారిస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది ఉన్నా వీళ్ళందరికీ మేము ఏమైనా కావాలన్నా కూడా మేము అన్ని వసతి కల్పిస్తున్నామని చెప్పి నారాయణ సార్ ఆదాయాల నేరుగా మేము కోరుకుంటున్నాం. నమస్కారం. ఈ తుఫాను విషయం ప్రతి క్షణం మనకు నారాయణ సార్ ఆదర్శంగా, నారాయణ సార్ సూచనల మేరకు ప్రతి క్షణం అతను సారు ఎక్కడున్నా కూడా కాన్ఫరెన్స్ కాల్లో మన ప్రజల్ని జాగ్రత్తగా చూడండి, ముప్పు ప్రాంతం వాళ్ళకి జాగ్రత్తగా చూడండి అన్నారు. ఈరోజు నేను మైనార్టీ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ ఒక టీమ్గా ప్రతి ఒక్క పేదవాడికి ఏ ఇబ్బంది రాకుండా నేను కానీ నా స్నేహితుల సహకారంతో వాళ్ళ భోజనాలు, సెంటర్లు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అవసరమైతే మా మహిళా శక్తి తల్లులు ఈరోజు ఇప్పుడే చెప్పారు నాకు, వీళ్ళకి కొన్ని బట్టలు ఏర్పాటు చేయమని చెప్పి. ఇవన్నీ కనీసం ఒక అరగంటలో నేను ఈ బట్టలను ఏర్పాటు చేస్తాను. వీళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా మా సత్యవతి అక్క కాడ పోతే ఆమె మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఖచ్చితంగా మా నేను నా స్నేహితులు సొంత నిధులతో వీళ్ళందరికీ జాగ్రత్తగా నారాయణ సార్ చెప్పిన సూచనల మేరకు జాగ్రత్తగా కాపాడుతామని చెప్పి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన అండగా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.